వెసె మోఫారా చెప్పినప్పుడు విజయం ఓ విజయం అని నేను ఆ భావనను అనుభవించాను. ఆ విజయం మనమందరం కలిసి సాధించామనే అనుభూతి నాకు వచ్చింది. చాలా మంది అడిగారు, విజయం అంటే ఏమిటి అని. మీరు ఏం చేసినా అది మీకు ఆనందాన్ని ఇస్తే చాలు. అదే అదే నాకు విజయం. అందుకే మనం కలిసికట్టుగా నిర్మించుకున్న ఆ సంబంధం, ఆ సముదాయం, మనమందరం ఇందులో భాగమై ప్రతిరోజు ఎదుగుతున్నాం. అందుకే నా చాలా మంది స్నేహితులు మరియు నువ్వు కూడా క్రిస్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది ఎన్నో సందేశాలు అందుకుంటున్నారు. ఏమవుతోంది, ఏమైనా తాజా సమాచారం ఉందా అని మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే క్రిస్, నువ్వు కూడా తెలుసు, కానీ తాజా సమాచారం చాలా ముఖ్యమైనది. కానీ ఆ తాజా సమాచారాన్ని అర్థం చేసుకోవడం, జరుగుతున్న విషయాలను గ్రహించడం నిజంగా ఒక ఆశీర్వాదం. నువ్వు నా మాటతో అంగీకరిస్తావా క్రిస్? ఎందుకంటే నాకు మాత్రం అలా అనిపిస్తుంది. ఇప్పుడు కొంతసేపు వెనక్కి వెళ్ళి గత సంవత్సరాల్లో మనం ఎలా ఉన్నామో గుర్తు చేసుకుందాం. మనతో పాటు ఉన్న గొప్ప సంస్థ ఏదితో ఏర్పడింది? అది ఏర్పడింది ఒక ముఖ్యమైన విలువలతో, ప్రపంచవ్యాప్తంగా అందరికీ సహాయం చేయాలనే లక్ష్యంతో. నువ్వు తెలుసు సహాయం అంటే ఏమిటి? సహాయం గురించి మాట్లాడితే అందరూ అబ్బా డబ్బు వస్తుంది, చాలా డబ్బు వస్తుంది అని అనుకుంటారు. నాకు అనిపిస్తుంది డబ్బు ఉంది, కానీ మనం అది ఎలా చేయబోతున్నాం? అందుకే మన సంస్థ ఆ ముఖ్యమైన విలువలతో ఏర్పడింది, మనందరినీ జీవితంలో ముందుకు తీసుకెళ్లడానికి కదా. మనందరికీ జీవితంలో మెరుగైన అవకాశాలు రావాలని క్రిస్ మరియు నేను చూస్తున్నాను, నువ్వు కూడా చూశావు. మనం ఆ ముఖ్యమైన విలువలను చూస్తున్నాం అని నాకు తెలుసు. నిజంగా చెప్పాలంటే మీరు అందులో ఉండాలి, అప్పుడే ఆ అనుభూతిని పొందగలరు. మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. సంబంధం, అనుభూతి, అభిరుచి అన్నీ కలిగి ఉండాలి. అప్పుడే మీరు దాన్ని చూడగలరు, అనుభూతి చెందగలరు. నేను అది చేయగలిగాను అని నమ్ముతున్నాను. ఆ ఆశీర్వాదాలకు దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎందుకంటే ఆ అనుభూతిని నేను అర్థం చేసుకుని అనుభవించగలిగాను. ఆ ముఖ్యమైన విలువను నేను అర్థం చేసుకున్న క్షణం నుండి ప్రతిరోజు దాన్ని నాతో పాటు తీసుకెళ్తున్నాను. అయితే ఆ ముఖ్యమైన విలువలు ఏమిటి? ఆ ముఖ్యమైన విలువ 2018లో మనతో పంచుకున్న రోజు నుండి ఇప్పటి వరకు మారలేదు. సృష్టించిన వ్యక్తి మిస్టర్ మోఫారా సృష్టించినది, అది ఎప్పుడూ మారలేదు. మారినది ఏమిటి? ఇప్పుడు అది మరింత మెరుగైంది. మారినది ఏమిటంటే మనందరం ఈ అద్భుతమైన అవకాశాల్లో లేదా సంబంధాల్లో భాగమవ్వడం కదా. అందరం తరచూ చెప్పుకుంటూ ఉంటాం, ఆ క్షణాన్ని ఆనందించండి అని. అయితే ఆ క్షణంలో చాలా గడ్డివాటిగా ఉంటుంది. చాలా ఆహ్ 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 మీరు తెలుసు, నేను చెప్పాలంటే పిడుగులా ఉంటుంది. చాలా పిచ్చి విషయాలు కూడా ఉంటాయి. అది ఎలా ఉందో అలాగే వదిలేయండి, అక్కడే వదిలేయండి. ఆ ముఖ్యమైన విలువలను మనతో తీసుకెళ్ళండి. పేరు, భవనం, ఇవన్నీ ముఖ్యం కాదు. ఆ ముఖ్యమైన విలువలను తీసుకెళ్ళండి. ఆ విలువలు మళ్ళీ ఒక్కటే. అది ఏమిటి? అది మానవత్వాన్ని పైకి తీసుకెళ్లే హృదయం. అది ఎవరికైనా మెరుగ్గా మారే అవకాశం ఇచ్చే హృదయం, మానవత్వాన్ని పైకి తీసుకెళ్లే అవకాశం ఇచ్చే హృదయం. నిజంగా ఎవరికైనా హే, నీ జీవితాన్ని మార్చే గొప్ప అవకాశం నాకు ఉంది అని చెప్పే అవకాశం కలిగించే హృదయం. అదే నిజంగా మన ఇద్దరి సంబంధం నుంచి నేను ప్రతిరోజు పొందేది. క్రిస్, నువ్వు, నేను, ఇంకా చాలా మంది. మరియు తెలుసా, ప్రతిరోజు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మాట్లాడే కొద్దిమంది మాత్రమే ఉన్నారు. నిజంగా ఇది జరిగితే మనం ఇలా చేయబోతున్నాం లేదా ఇది జరగబోతుందని మనం అనుకుంటున్నాం అని చెప్పే మార్గాలను ఆలోచించగలిగేలా. నేను అదృష్టవంతుడినని అనిపిస్తుంది. అది మనందరికీ ఉన్న అవకాశం అని నాకు అనిపిస్తుంది. అది కూడా గెలుపే కదా క్రిస్. మరియు నేను ఇది నీతో ముందే పంచుకున్నాను అని నాకు తెలుసు.
మనం గతంలో జరిగిన దానిని చూస్తే, హలో మార్టీ, నిన్ను చూడటం చాలా ఆనందంగా ఉంది. మనకు గతంలో చూసిన దానిలో లేదా అనుభవించిన దానిలో ఇలాంటి దాన్ని మనం ఎప్పుడూ చూడలేదు. మన దృష్టిలో ఇది మనకు ఎప్పుడూ జరిగిన ఉత్తమమైన విషయం. మన దృష్టిలో ఆ దృష్టి ద్వారా ఉత్తమమైన విషయాలు జరిగాయని మనం చూస్తున్నాం. కానీ మిస్టర్ మోఫారా దృష్టిలో నేను నమ్ముతున్నాను, మరియు నేను ఈ రోజు పంచుకుంటున్న చాలా విషయాలు నా స్వంత అభిప్రాయాలు, నేను తెలుసుకున్నవి, నా అర్థాలు కదా. మిస్టర్ మోఫారా దృష్టిలో ఆయన ఉత్తమమైన దాన్ని మనం ఇంకా చూడలేదు, కానీ అయినా ప్రాథమిక విలువలు మాత్రం ఇంకా ఉన్నాయి. ప్రతిసారి ఈ వ్యక్తిని చూస్తున్నప్పుడు మన CEO మిస్టర్ మోఫారా చెబుతారు, నాకు ప్రజలు అంటే ఇష్టం. అయితే ఆయన చెప్పినది నిజంగా మనందరి ముందే స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకు ప్రజలు అంటే నిజంగా ఇష్టం. ఆయన తన అన్నను కలవడానికి మైళ్ళ దూరం ప్రయాణించారు కదా. ఆయన చాలా చేశాడు, వాటిలో కొన్ని మనకు తెలియకపోవచ్చు కూడా. కానీ ఆయన చేసిన దాన్ని, ఆ ప్రాథమిక విలువలను తీసుకుని ఇతరులతో పంచుకోవడాన్ని ఎప్పుడూ మార్చలేదు క్రిస్. కాబట్టి వచ్చే దశలో ఏమి వస్తుందో నేను ఎదురు చూస్తున్నాను, మరియు రాబోయేది మనం ఊహించలేనంత గొప్పదని నేను నమ్మడం లేదు. ఏళ్ల క్రితం మేము మిస్టర్ మోఫారా గురించి, ఆయన AI గురించి మాట్లాడినప్పుడు గుర్తు చేసుకోండి కదా. ఇప్పుడది ఎలా ఉందో చూడండి. గత కొన్ని సంవత్సరాల్లో మనం అర్థం చేసుకున్న దాన్ని తీసుకుని ఇప్పటి వరకు తీసుకొస్తే, మిస్టర్ మోఫారా గతంలో చెప్పినవి నిజంగా మన ముందే ఉన్నాయి అని చూడండి. దాని అర్థం ఏమిటి అంటే, మిస్టర్ మోఫారా అన్నీ కంటే 20 అడుగులు ముందుగా వెళ్తున్నారు. మీరు ఆ మౌలిక విలువలను తీసుకుని జరుగుతున్న అద్భుతాన్ని, మార్కెటింగ్ నైపుణ్యాలను, సాంకేతిక నైపుణ్యాలను, మనుషులను ప్రేమించే నైపుణ్యాలను కలిపితే, ఎందుకంటే మనుషులను ప్రేమించాలంటే కూడా ఒక నైపుణ్యం అవసరం. మీరు ఎంతగా మనుషులను ప్రేమిస్తున్నారని చెప్పినా, కానీ ఆ హృదయపూర్వక ప్రేమ లేకపోతే, జీవితంలో వచ్చే తుఫాన్లు, కష్టాలు మిమ్మల్ని కదిలిస్తాయి, మార్చేస్తాయి. ఇక్కడ మీరు చూస్తే, మేము ఈ గొప్ప మనిషి యొక్క స్నేహితులం. ఆయన యొక్క ఉన్నతమైన దృష్టిని మరియు లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. అందుకే ఆయన ఇంకా ఇక్కడ ఉన్నారు. అందుకే ఆయన ఎన్నో తుఫాన్లను ఎదుర్కొని కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకా ఆయన చెప్పిన దాన్ని అందరికీ అందించబోతున్నారు. మరియు నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. అలాగే మన భారతీయ స్నేహితులు, బంగ్లాదేశ్ స్నేహితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వియత్నామీస్ స్నేహితులు కూడా అడుగుతున్నారు, మన పెద్ద డబ్బు ఎప్పుడు వస్తుంది, మన పెద్ద కలలు ఎప్పుడు నిజం అవుతాయి అని. మీరు పెద్ద కలలు కలవడం లేదా కాదు, అది నిజంగా మన మీదే ఆధారపడి ఉంటుంది. అది ఎవరి మీద ఆధారపడి ఉండదు కదా. గత కొన్ని సంవత్సరాల్లో చెప్పిన విషయాలు, చర్చించిన విషయాలు ఎప్పుడూ డబ్బు గురించి కాకపోయాయి. డబ్బు గురించి ఆయన చెప్పిన దాన్ని గుర్తుంచుకోండి, డబ్బు విలువల తర్వాత వస్తుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా స్నేహితులందరినీ నేను అడుగుతున్నాను, మీరు మన పెద్ద డబ్బు ఎప్పుడు వస్తుంది అనే దానిపై దృష్టి పెడుతున్నారా? పెద్ద డబ్బు వస్తుంది, అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వారికి మీరు పంచుకుంటున్న విలువలు ఏమిటి? ఈ ప్రపంచంలో మనం కలిసికట్టుగా తీసుకువస్తున్న విలువలు ఏమిటి? మీకు తెలుసా, నాకు విలువలు అంటే అది సాంకేతికత, అది మానవత్వం పట్ల ప్రేమ. అది మిస్టర్ మోఫారా సృష్టిస్తున్నది ఒక హృదయం. ఇది ప్రతి వేదికలో, ప్రతి మాటలో, ప్రతి వస్తువులో, వెనుక వచ్చే ప్రతిదానిలోనూ వస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఆయన తీసుకునే నిర్ణయంపై, ఆయన దృష్టికోణంపై, ఆయన సృష్టిస్తున్న దానిపై నేను స్పష్టంగా, అత్యంత విశ్వాసంతో ఉన్నాను. ప్రస్తుతం నా మనసులో చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను నా హృదయంలో అనిపించిన విషయాలను చెబుతున్నాను. అవి మీకు స్పష్టంగా ఉండకపోవచ్చు కదా.
మీకు స్పష్టంగా ఉండకపోవచ్చు, కానీ ఇది జరగబోతుంది. ఇది వస్తుంది ఎందుకంటే ఇది మీ మీద, అందరిపై, నాపై, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంటుంది. నువ్వు తెలుసు కదా, మనం కలిసి ఏదైనా చేస్తున్నప్పుడు, క్రిస్, మనం అందరం కలిసే చేయాలి. అందరం కలిసే చేయడం అంటే ఏమిటి? టీమ్, మిస్టర్ మోఫారా, టీమ్, స్థాపకులు, ఇందులో భాగమైన ప్రజలు, మనం అందరం కలిసే చేయాలి. కలిసే చేయడం అంటే ఏమిటి? అంటే ఆ దృష్టికోణాన్ని, ఆ ప్రాథమిక విలువలను పూర్తిగా నమ్మడం, మనం చేస్తున్న దాన్ని నమ్మడం. మనం అక్కడికి వెళ్ళి, మనం నిజం కాని లేదా తప్పు సమాచారాన్ని, నిజం కాని ఆలోచనలను, అంటే మన ఆలోచనల్ని మాత్రమే నిజమైన సమాచారానికి బదులుగా పంచుకుంటే, అది మనం చేస్తున్న దాన్ని నాశనం చేసే ఒక మార్గం, లేదా దాని గురించి ప్రతికూలంగా మాట్లాడటం. కాబట్టి నేను అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను, రాబోతున్నది ఎంత ఉత్సాహంగా ఉందో, అది నిజంగా అద్భుతంగా ఉంది. మనం గత సంవత్సరాల్లో చూసిన దాన్ని, అనుభవించిన దాన్ని మనం ఇంకా చూడలేదు, అనుభవించలేదు. ఇది ఏమిటంటే, రాబోతున్నది. అది ఎవ్వరూ ఊహించలేని విషయం, మరియు మిస్టర్ మోఫారా తన దృష్టిని నెరవేర్చగల వ్యక్తి అని నేను నమ్ముతున్నాను. అతనికి తాను చేసే పనికి ఒక స్పష్టమైన, నిజమైన కారణం ఉంది. అది అతను చేస్తున్న పనిలో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు మాటిని పాస్ చేస్తున్నాను, ఇంకా నేను మరికొంత జోడిస్తాను. కానీ ఈ సమయంలో నా హృదయం అక్కడే ఉంది. నా మనసు ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. నా హృదయం ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. మనం కలిసి పనిచేస్తే పర్వతాలను కూడా కదిలించగలం అని నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మనమంతా కలిసి పనిచేసేందుకు, రాబోయే దానిని నమ్మేందుకు సిద్ధంగా ఉంటే, ఈ ప్రపంచంలో మనం అందరం మార్పు తీసుకురాగలుగుతాం. ఈ ప్రపంచంలో కలకలం ఉంది. ఎందుకు? అది మన హృదయాలు కలిసిపోలేకపోవడమే కారణం. అదే కలకలాన్ని సృష్టిస్తోంది. కాబట్టి ఈ సమయంలో మనందరం మన లోపల ఉన్న దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అంటే మన హృదయం, మన ఆత్మ. మనకు శాంతియుత హృదయం ఉంటే మనం శాంతియుత వ్యక్తిగా మారతాం. అలాంటి శాంతియుత వ్యక్తులు అందరూ కలిసినప్పుడు మనకు శాంతియుత ప్రపంచం ఉంటుంది. మనం కావాల్సిన చోటికి చేరుకోవాలంటే, మన పెద్ద కలలను నిర్మించాలంటే, మన హృదయం శాంతియుతంగా ఉండాలి. మనం కలలు కనే ఆ పెద్ద లక్ష్యాలను సాధించడానికి అవసరమైన దాన్ని మనం నిర్మించగలుగుతాం. మనం కలిసికట్టుగా ఆ కలను నిజం చేయగలమని నేను నమ్ముతున్నాను. మనం కూడా ఏమి జరగబోతుందో తెలియదు కదా. అవును, నాకు అనిపిస్తోంది ఇది చాలా పెద్దదిగా ఉండబోతోంది. నువ్వు చూస్తే, నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, వ్యాపారాన్ని విజయానికి కావాల్సిన పదార్థాలుగా ఊహించు. నువ్వు ఏం చేస్తావో నాకు పట్టదు. జూలీ, నువ్వు చాలా వంటలు చేస్తావు. నువ్వు ప్రతి రాత్రి వంట చేస్తావు కదా. ఏ పదార్థాలు వేసుకోవాలో నీకు తెలుసు. దాని రుచి ఎలా ఉంటుందో నీకు ఊహ ఉంటుంది. ఎందుకంటే నువ్వు అనుభవించావు, చేశావు. ఇది అన్నీ కలిపి తయారవుతోంది. మనకు నిజంగా తెలియదు, కానీ పదార్థాలు కలిస్తే ఏమవుతుందో మాత్రం తెలుసు కదా. అది విజయాన్ని ఇస్తుంది. అది డబ్బు, అది స్వేచ్ఛ, ఇవన్నీ ఇస్తుంది. నేను ఆలోచించాను, కొంచెం నోట్స్ కూడా తీసుకున్నాను. నేను సాధారణంగా ఇలా చేయను, కానీ ఈసారి చేయాలనిపించింది. ఎందుకంటే నువ్వు మాట్లాడిన విషయాన్ని నేను కూడా ఆలోచిస్తున్నాను జూలీ. అందుకే నువ్వు చెప్పిన దానికి నేను సంతోషించాను. ప్రస్తుతం మన దగ్గర ఒక గ్లోబల్ ఐ వ్యాపారం వెలుగులోకి రాబోతోంది. వినండి, అష్కు సమస్యలు వచ్చాయి, మనందరికీ తెలుసు. అవి చాలా చెడ్డవే, నిజంగా చాలా చెడ్డవే. అతను చెప్పినప్పుడు చాలా మంది ఎందుకో అనుకుంటారు వాళ్ళకి లక్షల డాలర్లు రాబోతున్నాయని. మీకు కమిషన్ రావాల్సి ఉంటే మీరు చేయాల్సిన మొదటి పని, అతను కూడా అదే చేస్తాడు. డబ్బు ఎక్కడి నుంచి పోయిందో అక్కడి నుంచి తీసుకురావడం.
అందుకే అది కొంత సమయం పడుతుంది. ఎవరు ఏమి చేశారు, అది ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవడానికి సమయం పడుతుంది. ఇలా, ఇలా, ఇలా. ఏమైనా ఈ లోపులో అతను మనసుతో, లక్ష్యంతో, ఇంకా ముఖ్యంగా మనల్ని దృష్టిలో పెట్టుకుని మరో వ్యాపారాన్ని పునాది నుండి నిర్మించాడు. అతను మనల్ని దృష్టిలో పెట్టుకుని ఒక వ్యాపారం నిర్మించాడు. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్, టింబక్టు, వియత్నాం, ఇండియా, ఆస్ట్రేలియా ఎక్కడి నుండైనా వచ్చినా మీకు ఎప్పుడు వ్యాపారం లేదు. నేను ఇది చెప్పగలను. చాలా మంది అంటారు, మీకు తెలియదు. కాదు, నాకు తెలుసు. మీరు ఎప్పుడు మనలో ఎవరు కూడా మన కోసం ప్రత్యేకంగా రూపొందించిన వ్యాపారం కలిగి ఉండలేదు. ఎవరు కాదు. ప్రపంచాన్ని ఆవరించగల, మానవత్వాన్ని పైకి తీసుకెళ్లగల, అదే సమయంలో ఎవరు ఊహించని విధంగా సంపదను సృష్టించగలిగే లేదా పంచగలిగే ఒక ప్రత్యేకమైన వ్యాపారం. ఇప్పుడు నేను దీనిని నమ్ముతున్నాను. ఇది ఇంకో ఆన్లైన్ గిగ్ మాత్రమే కాదు. ఇది విప్లవాత్మకమైనది. ప్రపంచం ఎలా పనిచేస్తుందో, సంపాదిస్తుందో, కలుస్తుందో అన్న దానిపై ఇది ఒక విప్లవం. మీరు టెక్ నిపుణుడిగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు మార్కెటింగ్ గురువుగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు కేవలం హాజరు కావాలి, దృష్టిని పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. జూలీ ఇదే చెప్పింది. ఎప్పటికీ కదిలే యంత్రంతో ఏమీ జరగదు. మీరు విషయాలను కదిలించాలి, సరేనా? మీరు ఆ వర్చువల్ టూల్ బాక్స్ను తెరిచినప్పుడు అవసరమైన సాధనాలు అక్కడ ఉంటాయి. వీటిని మీరు మీ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించవచ్చు. కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నది, జూలీని స్వేచ్ఛగా చేయది, క్రిస్ను స్వేచ్ఛగా చేయది, మిమ్మల్ని స్వేచ్ఛగా చేయది. మీరు ఎక్కడి నుంచి వచ్చినా నాకు సంబంధం లేదు. అది మీరు మీ దగ్గర సాధనాలు ఉన్నంత వరకు ఆ సాధనాలను ఒక మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ రూపొందించాడు. అతను వాటిని అంత పెద్ద స్థాయికి విస్తరించాడు. మీరు వాటిని ఉపయోగించుకోకపోతే మీరు పిచ్చివాడివే. ఎందుకంటే మొదటిసారి ఆట మైదానం సమానంగా మారుతోంది. దీనితో నేను ఏమి చెప్పాలనుకుంటున్నాను? ప్రపంచంలో ఎక్కువగా నేను మొదలుపెట్టినప్పుడు నేను అమ్వే చేశాను. నేను తెలిసిన ప్రతి ఒక్కరూ అమ్వే చేశారు. కానీ అందరూ ఈ పెద్ద ఈమెయిల్ మార్కెటింగ్, MLM మార్కెటింగ్, డ్రాప్ షిప్మెంట్స్, మీరు ఏ పేరుతో పిలిచినా ఈ ప్రపంచంలోకి వస్తారు. మీరు నీటిలో లేని చేపలా అయిపోతారు. చాలా సార్లు మీరు అమ్మే వస్తువులు మీకు ఏమిటో కూడా తెలియదు. ఇంకొన్నిసార్లు మీరు నిజంగా అవసరం లేని వస్తువులతో మీ గ్యారేజీ నింపేస్తారు. ఎక్కువగా అది 20%, 30% మార్కప్ తో ఉంటుంది. మన దగ్గర నిల్వలు ఏవీ లేవు. శూన్యం. మనకు ఏదైనా అవసరమైతే లాగిన్ అవ్వాలి. ఇంకా కావాలా? రేపటి రాత్రి మళ్ళీ లాగిన్ అవ్వండి. వారు నడుపుతున్నప్పుడు ఇది మెరుగుపడుతూ ఉండొచ్చు. ఇది అద్భుతంగా ఉంటుంది. ఒకటి చూద్దాం. నిజంగా మీరు చెప్పేది ఏమిటంటే మాటి, అందరూ దీని గురించి ఆలోచించండి. కొన్ని విషయాలు అలా సులభంగా జరగవు కదా. దీనిలో మంచి ఏమిటి? మనము ఒక మంచి ఖరీదైన కారు కొన్నప్పుడు కదా, మనం నడపడం కూడా తెలియదు. అది నడిపేందుకు మన దగ్గర లైసెన్స్ కూడా లేదు. అందుకే మాటి చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, ఏం జరిగినా మనల్ని సిద్ధం చేసుకోవాలి. మనము సిద్ధంగా ఉండాలి. అది నిర్మించబడింది. యంత్రం, కారు, మీరు దేనిని పిలవాలనుకున్నా అది నిర్మించబడింది. కానీ మీరు సిద్ధంగా ఉండాలి. మీరే ఉండాలి. అలాగే మీరు నడపడం ఎలా అనేది తెలుసుకోవాలి. మీరు లైసెన్స్ను చూడాలి. మీరు లైసెన్స్ పొందాలి. అలాగే కారు ఎలా వాడాలో తెలుసుకోవాలి కదా. దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, దాని ప్రతి ఫంక్షన్ను ఎలా వాడాలో తెలుసుకోవాలి. అందుకే నా కోసం ఇది క్రిస్ మరియు మాటి
ఈ సమయాన్ని సిద్ధం చేసుకోవడానికి ఉపయోగించింది. మీరు ఎదురు చూస్తున్న సమయాన్ని మొత్తం సిద్ధం చేసుకోవడానికి ఉపయోగించింది. ఆ యంత్రంలో మిమ్మల్ని మీరు ప్లగ్ చేసుకునేలా. ఆ యంత్రం అంటే ప్రేమతో, నిజాయితీతో సృష్టించింది. నిజంగా ఉండండి. మనుషుల్ని దృష్టిలో పెట్టుకుని సృష్టించింది. మీరు దీని బయటకు తీసుకురావడం నాకు చాలా నచ్చింది. అది ఆయన మనల్ని దృష్టిలో పెట్టుకుని చేశారు. మనుషుల్ని దృష్టిలో పెట్టుకుని కదా. అందుకే మీరుగా సిద్ధం చేసుకోండి. మరొక విషయం కూడా ఉంది. ఇది నేను క్రిస్ మరియు మార్టీతో పంచుకుంటాను. మనం మాట్లాడుకునే సమయంలో ఆ ఆశాకిరణం ఎంత బలంగా ఉందో తెలుసు. మీకు ఆ ఆశాకిరణం కనిపించకపోతే, ఆ వెలుగు కనిపించకపోతే మీకు ఏదీ కనిపించదు. ఆ ఆశాకిరణాన్ని చూడాలంటే మీ మనసు, ఆత్మను మీరు సరిపోల్చుకోవాలి. ఆ ఆశాకిరణం మనందరం కలిసి నిర్మించుకుంటున్న సంబంధాలు మనం ప్రతిరోజు కావాల్సిన చోటికి చేరుకోవడంలో సహాయపడతాయి. ప్రతి ఒక్క రోజు నిజంగా చెప్పాలంటే నాకు అందరితో ఒక విషయం ఒప్పుకోవాలి. 25 సంవత్సరాలుగా నేను ఎవరికీ పని చేయలేదు. నేను ఎప్పుడూ నా స్వంత వ్యాపారంపై దృష్టి పెట్టాలని, నేను ఎక్కడ ఉన్నా జీవితంలో నాకు నచ్చిన దాన్ని చేయగలిగేలా ఏదో ఒకదాన్ని సృష్టించాలని కోరుకున్నాను. నాకు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. నేను సృష్టించిన ప్రతిదీ విఫలమైంది. అయినా కూడా ఇంటికి సంబంధించిన విషయాల్లోనైనా అందరికీ తెలుసు జూలీ అమ్మగలదు, జూలీ ఇది చేయగలదు. కానీ అది చాలా కష్టమైన పని. నాకు నచ్చిన దాన్ని ఎంచుకుని దాన్ని ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛగా చేయగల అవకాశాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. కానీ నేను అది చేయలేకపోయాను. మరియు 40 ఏళ్ల క్రితం నాకు ఆ కల వచ్చినప్పుడు నేను ఆ కలలను కలిశాను. నాకు మళ్ళీ ఏం కలగా ఉంది తెలుసా? అంటే విజయవంతమైన ఎవరో ఒకరు నన్ను విజయవంతంగా మారేలా నేర్పాలని నేను కోరుకుంటున్నాను. డబ్బు సంపాదించాలనే కల నాకు ఎప్పుడూ రాలేదు. నన్ను ఎవరో సహాయపడాలి, నేర్పాలి, లేదా విజయవంతం అయ్యే మార్గాన్ని చూపాలి అనే కల నాకు ఉండేది. మరియు నేను ఆ వ్యక్తిని కనుగొన్నానని నమ్ముతున్నాను. ఆ వ్యక్తి మిస్టర్ ముఫారా. ఆయన తన దృష్టిని పంచుకున్నప్పుడు, తన కలను పంచుకున్నప్పుడు, తన అనుభవాన్ని మొదటి ఆడియోలో పంచుకున్నప్పుడు ఈ వ్యక్తి నా మార్గాన్ని నడిచారని నాకు తెలిసింది. ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్న దాన్ని ఆయన కూడా అనుభవించారని నాకు తెలుసు. ఆయన ఆ అనుభవాన్ని పొందినందున ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనం నడిచిన మార్గాన్ని అనుభవించారని నాకు నిశ్చయంగా తెలుసు. కానీ మన CEO అయిన మిస్టర్ రష్ ముఫారా లాంటి హృదయం వారికి లేదు. ఆయన అనుభవించాడు, ఆ మార్గాన్ని నడిచాడు, మరియు తనకు ఆ ప్రతిభ ఉందని, ఆ నైపుణ్యం ఉందని గ్రహించాడు. ప్రజలు ఇందులో చేరి తమ జీవితంలో ముందుకు సాగేందుకు, ఉత్తమ అవకాశాన్ని పొందేందుకు ఏదో ఒకటి రూపొందించగలను అని తెలుసుకున్నాడు. అందుకే ఆయన ఎప్పుడూ తెలుసా, తాను చేస్తున్న ఆ మార్గం నుండి ఎప్పుడూ తప్పలేదు. ఆ మార్గం, ఆయన చేసే విధానం, ఆయన సృష్టించే పని ఒక ఆశాకిరణంలా ఉంది. అది నన్ను నేను కావాలనుకున్న స్థాయికి చేరుకోవడంలో సహాయపడిందని నేను నమ్ముతున్నాను. మరియు వచ్చేదేదైనా మన జీవితాన్ని మార్చబోతుందని నేను నమ్ముతున్నాను. కానీ మనం ఇంకా పాతదానిలో, గతంలోనే ఉంటే మన జీవితం మారదు తెలుసా. పాత వ్యక్తిత్వం లేదా మానసికతలోనే ఉంటే, మనము దానితో పాటు మారితే అది మన జీవితాన్ని మెరుగ్గా మార్చుతుందని నేను నమ్ముతున్నాను. ఈ కమ్యూనిటీ, మనందరం ఇక్కడ చేసిన పనులు మన జీవితాన్ని మార్చాయి అని నేను నమ్ముతున్నాను. నా జీవితాన్ని కూడా మార్చాయి. అందువల్ల ఇంకెలాంటి ఆలస్యం లేకుండా నేను ఈరోజు పంచుకుంటున్నది, నేను చెప్పేది మీరు నా మనసును అనుభూతి పరచగలరని ఆశిస్తున్నాను. నేను ఇక్కడ ఉన్నాను అనే నిజాన్ని మీరు అనుభూతి పరచాలి.
మీరు కూడా ఇక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిమందమే ఇక్కడ ఉండటం ఒంటరితనంగా ఉంటుంది. కాబట్టి ఇందులో భాగం అవ్వండి. మీరు కొంత మార్పు చేసుకోవాల్సి వచ్చినా సరే, మన ఆలోచనలు, మన జీవన విధానం మార్చుకోవాల్సి వచ్చినా సరే, వచ్చేదాన్ని ఆనందించడానికి సిద్ధంగా ఉండండి. మీ చేతును మడత పెట్టండి. పని చేయడానికి సిద్ధంగా ఉండండి. ముందు వచ్చేది ఉచితంగా రాదు. మన కోసం అది ఆకాశం నుంచి పడిపోదు. దానికి మన శ్రమ అవసరం. దానికి మన సిద్ధత అవసరం. దానికి మన పని అవసరం కదా. అందుకే అది రాబోతుంది. కానీ మనం అడిగేటప్పుడు అది వస్తుందా? మనమే మనల్ని అడగాలి, నేను దీనికి సిద్ధంగా ఉన్నానా? మనస్సు, హృదయం. మీ హృదయం, మీ మనస్సు కలిసిపోతే విషయాలు ముందుకు సాగుతాయి. అయితే మనం సిద్ధంగా ఉన్నామా? ఇక్కడ ఉండే అవకాశం నాకు లభించినందుకు నేను కృతజ్ఞతతో ఉన్నాను. క్రిస్మస్ సమయంలో నేను ఇది మీతో పంచుకోవాలనుకున్నాను. ఇప్పుడు నా ఆలోచనను ముగిస్తాను. కానీ ఒక స్నేహితుడు నన్ను అడిగాడు, "ఓ, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? నువ్వు ఏమి చేస్తున్నావు? మీ జీవితం మారిందా?" మరి నేను ఏమి చెప్పానో తెలుసా? నేను చెప్పాను, మారింది. చాలా మారింది. మరియు నేను నీకు చెప్పాలనుకున్నాను, నా జీవితం, నా కల నిజంగా నా జీవితంలో 3 పురుషులపై ఆధారపడి ఉంది. నీ జీవితంలో 3 పురుషులా? నేను చెప్పాను, అవును. మొదటివాడు దేవుడు. రెండవవాడు నేను చెప్పకుండా ఉంచుతాను, ఎందుకంటే చెప్పను. క్రిస్కు తెలుసు. రెండవవాడు ఈ ప్రపంచంలో పెద్ద మార్పు తేవగలడు. ఒక గొప్ప కదా. మూడవవాడు మిస్టర్ రష్ ముఫారా. నా జీవితం, కలలు, భవిష్యత్తు ఆ 3 వ్యక్తులపై ఆధారపడి ఉన్నాయి. నువ్వు కూడా ఇదే అనుభూతి కలిగి ఉంటావని నాకు నమ్మకం ఉంది. కానీ ఇది జరగబోతుంది. నేను దీనికి సిద్ధంగా ఉండగలనా? నేను దీన్ని ఎలా నడపాలో తెలుసా? ఈ కారు నడపడానికి నాకు లైసెన్స్ ఉంటుందా? ప్లగ్ చేసి నడపడం మాత్రమే. నేను అది చేయగలనా? ఆ ప్రశ్నను నేను ప్రతిరోజు నేను అడుగుతుంటాను. ఆ యంత్రాన్ని ప్లగ్ చేయడానికి నేను ఏం మార్చుకోవాలి? ఈ కారు నడపడానికి నేను సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? మిస్టర్ మోఫారా మరియు ఆయన బృందం విడుదల చేయబోయేది. నా అభిప్రాయం ప్రకారం అది గొప్ప విషయం. మేము అష్ ముఫారాను ఓపికగా బయటకు రావాలని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఆయన బయటకు వచ్చినప్పుడు అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఆ బూమ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అదే నేను ఎదురు చూస్తున్నది, కానీ నిజంగా నేను దానికి ఎదురు చూస్తున్నాను అనిపించదు. ఎందుకంటే ఏం జరగబోతుందో నాకు ఇప్పటికే తెలుసు. అందుకే నా మనసు బిజీగా ఉంచుకుంటూ ఇతర విషయాల్లో కూడా, ఉదాహరణకి ఇతరులు మాట్లాడుతున్న దాన్ని వినడం వంటివి చేస్తూ ఉంటాను. పాజిటివ్ ఆలోచనలు. కానీ ఆయన ఈ వ్యవస్థను తన కోసం మాత్రమే రూపొందించలేదు. ఆయన నిజంగా ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యక్తులకు సహాయం చేయడానికి దీన్ని రూపొందించారు. ఏ పరిస్థితిలోనైనా సరే మీలో ఎంతమంది నిజంగా అలా చెప్పగలరు? నేను ఈ ఉదయం ప్రార్థన చేస్తున్నాను. బైబిల్లో తెలుసా, నీ శత్రువుల కోసం ప్రార్థించమని చెబుతుంది. నిన్ను ఇష్టపడని వాళ్ల కోసం ప్రార్థించు. నిన్ను ద్వేషించే వాళ్ల కోసం కూడా ప్రార్థించు కదా. నన్ను ద్వేషించే వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు, అయినా నేను వాళ్లను ప్రేమిస్తూనే ఉంటాను. నేను ఇంకా వాళ్ల కోసం ప్రార్థిస్తాను. అస్ ముఫారా కూడా తన మాటలకు ఏకీభవించని వాళ్ళు ఉన్నారని, తనతో పోటీ పడాలనుకునే వాళ్ళు ఉన్నారని ఖచ్చితంగా తెలుసు. ఆయన మీకోసం ప్రార్థిస్తారు. ఆయన ఎవరితోనూ పోరాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తాను చేస్తున్నది ఏమిటో ఆయనకు ఇప్పటికే తెలుసు. మీరు ఇలా చేయాలి, అలా చేయాలి అనే అభిప్రాయాలు ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే తాను చేస్తున్నది ఆయనకు ఇప్పటికే తెలుసు. నాకు 100% నమ్మకం ఉంది. అలాగే ఈ ప్రసారంలో ఉన్న జూలీ, మార్టీ ఇద్దరికీ కూడా నమ్మకం ఉంది అని నాకు తెలుసు. కొన్నిసార్లు మనం కాస్త వేచి ఉండాలి. మనం దేవుని సమయం అంటాం. అలాగే అస్ ముఫారా కూడా దేవుని సమయాన్ని నమ్ముతారు అని నేను చెప్పాలి.
వ్యక్తిగతంగా చూస్తే విషయాలు చాలా బాగున్నాయని నేను అనుకుంటున్నాను. అవును, నిజంగా చాలా బాగున్నాయి. నిజంగా నాకు అది తెలుసా? నాకు అది ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ముఫారా చేస్తున్న దాన్ని నేను నమ్ముతున్నాను. మీ ఆలోచనలు అలా ఉంటే మీరు ఎప్పుడూ తప్పు పడరు. మీరు ఎప్పుడు నేను ఎలా ఇతరుల జీవితాలను మెరుగుపరచగలను అని ఆలోచిస్తే మీ గురించి కాకుండా, అయ్యో అదే గొప్ప జీవన విధానం. మనమందరం ముఫారాలా 2 నిమిషాలు, 1 నిమిషం అయినా ఆలోచిస్తే మంచి విషయాల గురించి ఆయన మనుషులను చూసేటప్పుడు ఆయన వారిలోని మంచి విషయాలన్నిటినీ తీస్తారు. ఆ తర్వాత మిగిలిన చెడు భాగాన్ని, నెగటివ్ ను ఆయన పారవేస్తారు. ఆయన మనుషుల్లో మంచి మాత్రమే చూస్తారు. ఇది ఒక విషయం. మీరు ఆయనను కలిసినప్పుడు నేను నమ్ముతున్నాను మీలో చాలా మంది ఎప్పుడో ఒక రోజు ఆయనను కలుస్తారు. మీరు అర్థం చేసుకుంటారు, ఈ వ్యక్తి తాను చేస్తున్న పనిలో 100% పాజిటివ్ గా ఉంటాడు. అయ్యా, ఆయన దాగిపోతున్నారా? లేదు, ఆయన ఎప్పుడూ దాగలేదు. ఎన్ని సమస్యలు ఆయనపై పడుతున్నా కూడా ఆయన ఇంకా బయటే ఉన్నారు. ఇటీవల ఒక వ్యక్తి నాతో, ఆయన ఆర్లాండో వదిలేసి ఎక్కడికో వెళ్తున్నారని విన్నాను అని అన్నాడు. లేదు, ముఫారా ఇంకా ఆర్లాండోలోనే ఉన్నారు. ముఫారా ఇంకా తన శక్తినంతా పెట్టి పనిచేస్తున్నారు. మీకు ఆ పదం తెలుసా? హైని అంటే బూటేనా? సరే, మనందరి మీద ఆయన ఎప్పుడూ ఆగలేదు. కానీ ఈ కంపెనీ 100% నా నమ్మకం ప్రకారం ఇది విషయాలను మార్చబోతుంది. అది జరిగితే మీరు ఇప్పుడు ఈ కంపెనీని ప్రమోట్ చేయడానికి, గురించి మాట్లాడటానికి చేస్తున్న కష్టమైన ప్రయత్నం అన్ని ఫలితాన్ని ఇస్తాయి. నా తల్లిదండ్రులు నన్ను ఇలా పెంచారు, కష్టపడి పని చేస్తే ఎప్పుడు ఫలితం వస్తుంది. అవును, మీరు మురికి పడతారు, మట్టి పడతారు, కోతలు పడతారు, రక్తం కారుతుంది, కానీ చివరికి అది ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా నిర్మించి అది ఎదుగుతున్న దాన్ని చూడటం అనేది గొప్ప గౌరవం. అది మంచి విషయమే. మీలో చాలా మంది బయటికి వెళ్ళి ఏదైనా నిర్మించి ఉండవచ్చు, ఒక పుస్తకం రాసి ఉండవచ్చు, ఒక తోట పెంచి ఉండవచ్చు, కానీ మీరు దానికి గర్వపడతారు. మీరు పూర్తి చేసిన తర్వాత దాన్ని చూసి వావ్, నేను ఇదే చేశాను అని అనుకోండి. నాకు నమ్మకం ఉంది ముఫారా ప్రతిరోజు వెనక్కి కూర్చుని వావ్, నేను ఇదే చేశాను, ఇది అద్భుతంగా ఉండబోతుంది అని అనుకుంటారు. మనం కూడా ఆ మార్గాన్ని అనుసరించగలుగుతున్నాం. మనం కూడా ఒక గొప్ప విషయానికి భాగస్వాములం అవుతున్నాం. అది చూసి వావ్, నేను ఇందులో ఉన్నానని నమ్మలేకపోతున్నాను, ఇది చేస్తున్న దాన్ని నమ్మలేకపోతున్నాను అని అనిపిస్తుంది. భవిష్యత్తులో ఒక రోజు వస్తుంది, అందరికీ మీ శరీరంలో ఒక్క నెగటివ్ ఆలోచన కూడా ఉండదు. ఉండితే అది మీ మీదే. ఎందుకంటే ఈ మనిషి పోరాడాడు, రక్తం కారాడు, చెమటొచ్చాడు, నవ్వాడు, ఏడ్చాడు, ఇంకా మనందరికి మించిన తెలివగల వాళ్లతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాడు. ఎవ్వరు? వినండి, మీరు బయటికి వెళ్ళి మీ స్వంత గ్లోబల్ కంపెనీని ప్రారంభించండి. దాన్ని ఎలా చేయాలో ఒక్కసారి ఆలోచించండి. మీరు మొదటి 5 సెకండ్లలోనే అయోమయంలో పడిపోతారు. అయితే ఆయన నిజంగా బయటికి వెళ్ళి ఇది సాధించాడు. అతను ఒక గోగెటర్. అతను ఎప్పుడూ వదిలిపెట్టాడు, కానీ అతని ప్రేరణ కేవలం తన కుటుంబం కోసం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రజల కోసమే. ఎందుకంటే అతను విషయాలను మెరుగుపరచాలని మాత్రమే కోరుకుంటాడు. ఈ రోజుల్లో మన ప్రపంచంలో మనకు చాలా మంచి విషయాలు అవసరం. నాకు అనిపిస్తోంది అతను వాటిని సాధిస్తాడు. కాబట్టి